టాక్సిక్ మూవీ రేపు రిలీజ్ అవుతూ ఉండగా అన్ని చోట్ల బిజినెస్ అయితే క్లోజ్ చేసుకుంది మూవీ. అసలు మూవీకి ప్రెజెంట్ ఉన్న హైప్ తో సంబంధం లేకుండా బిజినెస్ చాలా ఎక్కువ రేట్ కి అయితే మూవీకి చేశారు. మూవీని 600 కోట్ల బడ్జెట్ తో తీశారు. మూవీ మార్కెటింగ్ అలానే అదర్ ఎక్స్పెన్సెస్ తో కలిపి 700 కోట్ల వరకు మూవీకి ప్రొడ్యూసర్స్ అయితే పెట్టారు. దీంతో మొత్తాన్ని రికవరీ చేయడానికి మూవీ టీం ఎక్కువ రేట్లకే అమ్ముతున్నారు డిస్ట్రిబ్యూటర్స్ కి చాలా చోట్ల. తెలుగులో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ రైట్స్ ని తీసుకున్నారు. దీంతో తెలుగులో చాలా మంచి థియేటర్స్ అయితే దక్కుతున్నాయి టాక్సిక్ మూవీ. దీంతో నైజాంలో మూవీని 48 కోట్లకైతే అమ్మారు. మూవీ నైజాంలో హిట్ అవ్వాలంటే 50 కోట్ల షేర్ ని లేదా 120 కోట్ల గ్రాస్ ని అందుకుంటే మాత్రమే హిట్ అవుతుంది నైజాం నుంచి. ఇంకా సీడెడ్ లో కూడా 15 కోట్లకి అయితే బిజినెస్ జరిగింది. సీడెడ్ లో ఈ రేంజ్ బిజినెస్ అంటే టాక్ చాలా ఇంపార్టెంట్ మూవీకి. ఇంకా ఆంధ్ర విషయానికి వస్తే బిజినెస్ 45 కోట్లకి జరిగింది. దీంతో ఆంధ్రాలో కూడా భారీ రికవరీ చేయాలి మూవీ. దీంతో 2 తెలుగు రాష్ట్రాలుగా 108 కోట్లకైతే అమ్మారు మూవీని. మూవీ తెలుగులో హిట్ అవ్వాలంటే 110 కోట్ల షేర్ ని లేదా గ్రాస్ 200 కోట్లని అయితే కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది మూవీ. ఏ మాత్రం టాక్ తేడా పడినా మాత్రం భారీ లాసెస్ అయితే తెలుగులోంచి మూవీ చూడాలి. తెలుగులో బిజినెస్ ని రిటర్న్ బేసిస్ మీద రిలీజ్ చేసినారు. దీంతో ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ లాస్ వస్తే ఆ లాస్ ని మూవీ టీమ్ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్ కి రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఇంకా తమిళనాడు విషయానికి వస్తే థింక్ స్టూడియోస్ అలానే 3 డిస్ట్రిబ్యూటర్స్ కలిసి రైట్స్ ని తీసుకున్నారు. తమిళనాడు గాను 63 కోట్లు పెట్టి తమిళనాడు రిలీజ్ కోసం తీసుకున్నారు రైట్స్ ని తమిళ నుంచి. తమిళ్లో హిట్ అవ్వంటే మూవీ 150 కోట్ల గ్రాస్ ని మినిమం కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది తమిళనాడు నుంచి మాత్రమే. ఇంకా మెయిన్ మూవీకి ఎక్కువ రెవెన్యూ వచ్చేది కర్ణాటక నుంచి. దీంతో కర్ణాటకలో మూవీని 250 కోట్లకి అయితే రిలీజ్ చేస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ అలానే మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. మినిమం 600 కోట్ల గ్రాస్ ని ఒక్క కర్ణాటక నుంచి మూవీ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది హిట్ అవ్వాలంటే. ఇంకా కేరళ విషయానికి వస్తే కేరళలో 18 కోట్ల బిజినెస్ జరిగింది. మూవీకి కేరళలో హిట్ అవ్వాలంటే 19 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కేరళలో హిట్ అవ్వాలంటే మూవీ 19 కోట్ల షేర్ ని అందుకోవాలి. ఇంకా హిందీ విషయానికి వస్తే మూవీని హిందీలో అనిల్ తడాని గారు రిలీజ్ చేస్తున్నారు. హిందీలో అలానే నేపాల్ లో కూడా ఈయన రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్ అయితే 80 కోట్లకైతే జరిగింది. హిందీ ప్లస్ నేపాల్ కలిపి 80 కోట్లకైతే బిజినెస్ జరిగింది. మూవీ హిందీలో హిట్ అవ్వాలంటే 190 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయాలి. మూవీ హిందీలో ప్రెజెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ తో హిందీ నుంచి 25 కోట్ల గ్రాస్ అయితే టచ్ చేసింది మూవీ. హిందీలో మూవీకి ముందు నుంచే బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి. కర్ణాటక కన్నా కూడా బాగా జరుగుతున్నాయి. ఇదే టైం కి కర్ణాటకలో 20 కోట్ల గ్రాస్ మార్క్ టచ్ చేసింది మూవీ. ఇంకా మూవీ ఓవర్సీస్ లో కూడా భారీ రేట్ ని సొంతం చేసుకుంది మూవీ. 105 కోట్లకైతే బిజినెస్ జరిగింది ఓవర్సీస్ నుంచి. ఓన్లీ ఇండియన్ లాంగ్వేజ్ కి మాత్రమే ఓవర్సీస్ నుంచి 105 కోట్లు అయితే బిజినెస్ చేశారు. మూవీకి ఓవర్సీస్ లో రెగ్యులర్ టికెట్స్ ప్రైస్ కన్నా చాలా ఎక్కువ అయితే పెట్టారు. ఓవర్సీస్ లో మూవీ హిట్ అంటే 106 కోట్ల షేర్ ని లేదా 220 కోట్ల గ్రాస్ అయితే ఓవర్సీస్ నుంచి అందుకోవాలి మూవీ. అలానే మూవీ ఇంగ్లీష్ వర్షన్ లో కూడా రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇంగ్లీష్ వర్షన్ గాను మూవీ 15 కోట్లకైతే బిజినెస్ జరిగింది. కానీ ప్రెజెంట్ ఇంగ్లీష్ వర్షన్ గాను 33,000 రూపాయలు మాత్రమే గ్రాస్ ని కలెక్ట్ చేసింది మూవీ. దీంతో మూవీకి వరల్డ్ వైడ్ గా 641 కోట్ల బిజినెస్ జరిగింది. మూవీ జస్ట్ క్లీన్ హిట్ అవ్వాలంటే 642 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాలి వరల్డ్ వైడ్ గా. లేదా గ్రాస్ పరంగా చూస్తే 1400 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే మాత్రమే మూవీ క్లీన్ హిట్ అవుతుంది వరల్డ్ వైడ్ గా. మూవీని 700 కోట్ల బడ్జెట్ తో తీస్తే థియేటర్కల్ గా 641 కోట్లను రికవరీ చేసింది మూవీ. కానీ మూవీకి చాలా చోట్ల రిటర్న్ బేసిస్ మీద రిలీజ్ చేశారు కాబట్టి మూవీ వల్ల డిస్ట్రిబ్యూటర్స్ కి ఎంత లాస్ వస్తుందో లాస్ మొత్తాన్ని మళ్ళీ ప్రొడ్యూసరే వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది డిస్ట్రిబ్యూటర్స్. సో మూవీ హిట్ అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇంకా మూవీ ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. 130 కోట్లు పెట్టి రేట్ ని సొంతం చేసుకుని నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ ని అన్ని లాంగ్వేజ్ తో తీసుకున్నారు. మూవీ శాటిలైట్ అండ్ టీవీ రైట్స్ కింద జీటీవీ వాళ్ళు 70 కోట్లు రేట్ పెట్టి భారీ రేట్ అయితే సొంతం చేసుకుని అఫీషియల్ గా జీటీవీ వాళ్ళు లెక్కలను బయటకు చెప్పలేదు. కానీ ఇండస్ట్రీ నుంచి బలమైన టాక్ వినిపిస్తుంది. ఇంకా మూవీకి సంబంధించిన మ్యూజిక్ రైట్స్ ని జీ మ్యూజిక్ వాళ్ళు కొనుక్కున్నారు. 16 కోట్లు పెట్టి మూవీ దగ్గర నుంచి మ్యూజిక్ రైట్స్ జీ మ్యూజిక్ వాళ్ళు కొన్నారు. దీంతో మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ కింద 216 కోట్లు అయితే వచ్చాయి. దీంతో మూవీకి థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ కింద 857 కోట్ల వరకు అయితే వచ్చాయి. మూవీ బడ్జెట్ 700 కోట్లు అవడంతో మూవీ టేబుల్ ప్రాఫిట్స్ తోనే రిలీజ్ అవుతుంది థియేటర్స్. ఆల్మోస్ట్ 150 కోట్ల పైన లాభాలు అయితే ప్రొడక్షన్ హౌస్ కి ఇప్పుడు వరకు అయితే వచ్చాయి. అలానే కర్ణాటకలో ప్రొడక్షన్ హౌస్ కొన్ని ఏరియాస్ లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో మూవీ కలెక్షన్స్ లో కూడా మూవీ హిట్ పడితే మాత్రం కన్ఫర్మ్ గా ప్రాఫిట్స్ అయితే ప్రొడ్యూసర్ కి కలెక్షన్ ద్వారా కర్ణాటక నుంచి వస్తాయి. కానీ మూవీ సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రమే ఈ రేంజ్ బిజినెస్ ని రికవరీ చేయగలదు. లేకపోతే ఇండియన్ మూవీస్ పరంగా ఆల్ టైమ్ డిజాస్టర్ గా మిగిలిపోతుంది మూవీ. చూడాలి మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో ఫైనల్ రన్ లో. మీరు ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకున్నారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోలో కలుసుకుందాం. దిస్ ఇస్ టీమ్ మూవీ మీన్. బై బాయ్.